జనాంగానికి, అబ్రహాం తర్వాత వచ్చే జనాంగానికి ఒక నిబంధన. ఈ ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తము ఇశ్రాయేల్ ప్రజల వరకు రాయించిందన్న. ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక అబ్రహాం ఇచ్చిన వాగ్దానం బట్టి ఏ విధంగా రాయాలని చెప్పేసి రాయించబడింది. సో బైబిల్లో కూడా ఏమని రాసిందంటే, కొన్ని సార్లు వీళ్ళు వినట్లేదని చెప్పేసి దేవుడు ఏమంటున్నాడంటే, నేనే సాక్షాత్ రాబోతున్నాను నేను. ఇది నేను రికార్డ్ చేసుకోవచ్చా? చేసుకోండి. నేను మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఉంటదన్న, నేను భూమి ఆకాశములకు నేను నడవబోచున్నా అని చెప్పేసి కూడా వాక్యం సెలవిస్తుందన్న. సో ఏదైనా సరే కొన్ని వచనాలను బట్టి మనం ఆధారం చేసుకోవాలి, కొన్ని ఆధారం చేసుకోవాలి కాబట్టి మనం దాని ప్రకారం రావాలన్నా. సో న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడంటే, మీ వరకే కాదు, ఆయన ప్రభు అనేది అందరికి ప్రభువు, నేను మీ ఒక్కరికే కాదు అందరికి ప్రభు, అనేక జనములందరికి ప్రభు అని చెప్పేసి మాట్లాడతాడు అక్కడ. ఇజ్రాయెల్లో మాట్లాడతాడు. అంటే యేసు ప్రభు గారు పుట్టిన తర్వాత ఒక్కరికి కాదు ప్రభు, ప్రభు అందరికి ప్రభు, సమస్త జనులకు ప్రభు అంటాడు. అదే ఇజ్రాయెల్ కి మాత్రమే, సమస్త జనుల కన్నా, సమస్త జనుల కంటే సమస్తం అంటే మొత్తం వచ్చింది కదన్నా, సమస్తం అంటే మొత్తం. సమస్త జనులకు ప్రభువు ఇక్కడ దేవుడు మాట్లాడతాడన్న. అర్థమవుతుందా? సో దాని ప్రకారం ఏంటంటే, ఇక్కడ ఆయన ఎవరైతే ఇప్పుడు ఆయన ఇప్పుడు కూడా యూదులు నమ్మరు కదన్న యేసు ప్రభుని. అవును. సో అప్పుడు ఏంటంటే, ఇప్పుడు కూడా నంబర్ వాసన చెప్పాలంటే, కానీ యూదుల్లో కూడా కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు, అంతా నమ్మరని కాదు. ఇప్పుడు ఒకప్పుడు యోహాను గాని లేకపోతే వీళ్ళు పేతురు గాని వీళ్ళందరూ ఇశ్రాయేల్ సంతానం నుంచి వచ్చిన వాళ్ళే కదన్నా. సో ఏంటంటే కొంతమంది యూదుల్లో కూడా యేసు ప్రభుని అంగీకరించిన వారు ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే, ఒకటే మాట అన్నాడు, మీరు సమస్త జనులకి సువార్త ప్రకటించండి నా గురించి, నమ్మేవాడు నమ్ముతాడు లేకపోతే లేదు. సో నన్ను అంగీకరించి బాప్తిస్మ పొందుకొని రక్షింపబడిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి, ఇప్పుడు పరలోక రాజ్యం కావాలని చెప్పేసి నేను నమ్ముతున్నానన్నా. నేను నమ్ముతున్నా కాబట్టి నేను ఆయన అంగీకరించా. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను మీకు చెప్తానన్నా, అది మీ ఇష్టం, మీరు అంగీకరిస్తే అది మీ ఇష్టం, లేకపోతే లేదు. అది మీ ఇష్టం, నేను కాదన్నా కదన్నా. నా బాధ్యత ప్రకారం అంటే నా సహోదరుడు నేను నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి నేను చెప్తున్నాను. నేను అది నాకేంటంటే ఒక మన స్పిరిచువల్ ఏమనంటే, ఏ మనిషి అయినా సరే చనిపోయే స్థితికి వచ్చేసరికి ఒక దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఒక ఆశ ఉంటుంది మనిషికి, ఏ మనిషికేనానన్న. ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి మనం ఏంటంటే మంచంలో పడి చిత్రహింసలు పడుతున్నప్పుడు కొన్నిసార్లు అనిపించింది అంటే చనిపోతే బాగుండి అనిపించింది. సో ఇక్కడంటే నేను దేవుడా అని చెప్పేసి మనం తలుచుకుంటాం కదన్నా, ఏ మనిషి అయినా సరే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి. నీ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది. ఇప్పుడు నువ్వు చెప్పింది బాగుంది, అంటే ఇప్పుడు నువ్వు నేను చెప్తాను, నమ్మితే నమ్ము లేకపోతే లేదని. కానీ చాలా మంది ఇప్పుడు అట్లా చెప్తారు. ఇప్పుడు ఏమంటారు, నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. ఇప్పుడు ఎవరైనా విగ్రహార్థం చేస్తే అది తప్పు. నేను చెప్పేది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు నమ్మకపోతే నువ్వు నరకం వేస్తావు. నువ్వు ఏ పాపం చేసినా, ఇప్పుడు చాలా మంది ఏ పాపం చేసినా నువ్వు పరలోకానికి పోతావు అంటారు కదా, యేసు నమ్ముకుంటే. సో అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం ఒకటి పాపం చేసినా, నేనున్న ఒకరికి అన్యాయం చేసినాను, పైసలు గుంజుకున్నావు, మోసం చేసినావు, ఇంకో మర్డర్ చేసినావు, ఇంకేది చేసినావు, సో అన్ని పాపాలు క్షమిస్తాడు అని అంటే సరే, ఓకే క్షమిస్తాడు. కానీ ఆ పాపం గురైన పరిస్థితి ఏంటి అని నా క్వశ్చన్ అన్నమాట. ఓకే నేను ఆన్సర్ చెప్తానన్నా. ఆయన ఏమన్నాడంటే, ఒక్కసారి మాత్రమే నూతన జన్మ ఎత్తాడని చెప్పేసి ఉండేదన్న. అంటే నూతనంగా పుడతారు. నూతనంగా పుట్టేది ఎప్పుడు అంటే, బాప్తిసం పొందుకొని పాత జీవితాన్ని వదిలేసుకొని నూతన జీవితం రావడానికి ఒక్క అవకాశమేనన్న ఉండేది. ఒక్క అవకాశం బాప్తిసం ద్వారా. ఇప్పుడు బాప్తిసం అంటే చాలా మంది తీసుకుంటున్నారు కదా, బాప్తిసం ఏంటంటే పాత జీవితాన్ని వదిలేసి నూతన జీవితాన్ని పొందుకోవడం. సో చాలా మంది ఏంటంటే, కొంతమంది అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాపం చేస్తారు. పాపం చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, మీరు చేసే ప్రతి పనిని బట్టి నేను తీర్పులోకి ఇస్తా. నేను మీ పాప నిమిత్తం నేను మరణించి తిరిగి లేచిన తర్వాత మీ పాపాలను అమ్మేసుకుని నేను శిక్ష పొందా. మీరేం చేస్తున్నారంటే దాన్ని నాకు బాధ కలిగిస్తున్నారు. మీరు పాపం చేసి మరల నాకు బాధ కలిగిస్తున్నారు. నీకు విత్ రిఫరెన్స్ పెడతానండి, నేను రిఫరెన్స్ తోనే నేను మాట్లాడతాను, కానీ నేను ఏది లేకుండా నేను మాట్లాడినా. ఆయన ఏమంటే బాధపడుతున్నాడు. కానీ ప్రకటన గ్రంథంలో ఏముంటుంది అంటే, లాస్ట్కి వస్తే ఏముంటుంది అంటే, పాపం చేసేవాడిని పాపం చేయని, నీతిమంతుడిని నీతిమంతుడిగా ఉండు నువ్వు, అబద్ధకుడిగానే ఉండు నువ్వు, నేను రాబోతున్నాను. ఇప్పుడు యేసు ప్రభు గారు అంటే రెండో రాకడ ఉందని చెప్పేసి మేము నమ్ముతున్నాం కదన్నా. అట్లా ఆయన ఏమన్నాడంటే, నేను రాబోతున్నాను, ఎవరికి ఇవ్వాల్సిన జీతం నేను వారికి ఇస్తాను, నేను తీర్పు తీర్చేవాడిని అంటాడు మాట. అక్కడ ఏమన్నాడంటే, బలవంతం చేయొద్దు, నువ్వు చెప్పు అంతే. నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్తే ఇంటేంటో లేకపోతే లేదు.
అంతేగాని కానీ ప్రెసెంట్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చెప్తే నడుస్తుంది, ఓకే ఆల్ గుడ్, బాగుంది. నువ్వు చెప్పినట్టు చెప్తే ఓకే, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు అంటే ఇట్స్ ఓకే, ఆ, బాగుంది. కానీ అట్లా కాదు, నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. ఇప్పుడు నువ్వు కూడా చూస్తుండొచ్చు చాలా మటుకు, అన్న, ఇది చేయాలి. మీరు అన్న ప్రాట ప్రకారము ఎవడైనా సరే నువ్వు నమ్మాల్సింది అంటే నేనే కొడతానండి. ఆ, ఇప్పుడు ఎన్ని వీడియోలు చూస్తారు, ఎంతమంది ఫస్ట్ అంటలేదు, అది చెప్పడం కాకుండా ఇన్ఫాక్ట్ ఇప్పుడు గొడవలు ఎక్కువ వచ్చేది ఏడా అంటే వీళ్ళు ఈ దేవుని తిడతారు. ఎవరు హిందూ దేవుని తిట్టాడు, ఈ దేవుడు దేవుడు కాదు, సువార్త చెప్పి నీకు వచ్చినప్పుడే. అన్న ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ విభేదం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ విభేదం మనకి ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందంటే, ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే విగ్రహారాధన. ఇప్పుడు నేను కూడా హిందువునన్నా, నేను హిందూనే. బట్ ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే, ఎవరో బాబు నువ్వు హిందూ కూడా వచ్చుకుంటావు, నువ్వు సర్టిఫికెట్ లో హిందూ అని పెట్టుకొని నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటావు, ఎలా చెప్పుకుంటావు అని చెప్పేసి అంటున్నారు చాలా మంది. అది కూడా బైబిల్ పరంగా తప్పే కదా. బైబిల్ ప్రకారం నేను అనేది ఏంటంటే, ఇక్కడ నిజమైన క్రైస్తవమైనది మతం కాదని చెప్పేసి బైబిల్ ప్రకారమే చెప్పండి ఎవరైనా సరే. నేనేమంటానంటే, ఇప్పుడు మనిషి అనుకున్నది కాదు కావాల్సింది ఇక్కడ. ఇప్పుడు బైబిల్ ప్రకారం మాట్లాడమని చెప్పండి. క్రైస్తవ్యం అనేది క్రిస్టియానిటీ అనేది ఒక మతమే అని బైబిల్ ప్రకారమే చెప్పండి. నేను చెప్పగలుగుతాను, బైబిల్ క్రిస్టియానిటీ అంటే మతమే కదా. ఇప్పుడు నేను చెప్తా బిట్టు, ఒక్క నిమిషం. మతము కాదు మార్గము అని మీరు అంటారు కదా. అవునన్నా. ఇప్పుడు అది మతం కాదన్నప్పుడు కన్వర్ట్ కావాల్సిన అవసరం లేదు. కన్వర్టెడ్ అంటే నేను ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నా కానీ ఇప్పుడు నేను అదే అడుగుతా, ఆయన మార్గాన్ని అనుసరించిన నాకు మంచి పాస్టర్లు ఎవరున్నారు చెప్పు. నేను అదేనన్నా లేరన్నా. ఇప్పుడు నేను బైబిల్ పరంగా చెప్పిన అనుకో, నేను బైబిల్ ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. బైబిల్ పరంగానే మనం మాట్లాడుకున్నాం అంటే ఓకే, మతం కాదు మార్గం అంటున్నావు, సరే మార్గం ఓకే, బాప్టిజం తీసుకోవాలి, అది క్రిస్టియన్లో ఒక భాగం అనుకున్నాం సరే. కానీ ఇప్పుడు ఏదైతే సర్టిఫికేట్ ఉందో, కులము సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది హిందూ ధర్మానికి సంబంధించింది. బైబిల్లో క్లియర్ గా ఉంది, అన్యులను పోలి ఉండరాదు. ఐ రైట్? అవునా అన్న? అన్యులు పోలి రాదు ఉండరాదంటే అన్యులు చేసినట్టు చేయకూడదన్నా. మరి ఇప్పుడు అన్యుల ఐడెంటిఫికేషన్ తీసుకోవడం ఏంటి? ఇప్పుడు పోలి ఉండరాదంటే నువ్వు పోలి ఉండడం వేరు, చేయడం వేరు. నువ్వు ఏకంగా అతని ఐడెంటిఫికేషన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు మనకు క్రిస్టియానిటీకి ఒక సర్టిఫికేట్ ఉంది, నేను చెప్తాను. కరెక్ట్ గా మాట్లాడాలంటే క్రిస్టియానిటీ కూడా పిసిసి సర్టిఫికేట్ ఉంది, హిందూస్ కి సర్టిఫికేట్ వేరే ఉంది, ముస్లిమ్స్ కి వేరే సర్టిఫికేట్ ఉంది. ఇప్పుడు నువ్వు క్రిస్టియానిటీ సర్టిఫికేట్ ఉన్నాక కూడా హిందూ సర్టిఫికేట్ పెట్టుకోవడంలో అర్థం ఏంటి? అవునా కదా? నువ్వు న్యాయంగా మాట్లాడు. న్యాయమే మాట్లాడతాను, మీరు లాజికల్ గా మాట్లాడుతుంది కాబట్టి నేను కూడా లాజికల్ గా మాట్లాడలేదు, బైబిల్ పరంగా. ఇప్పుడు బైబిల్ ప్రకారం యేసు ప్రభు గారు యూదుడు, తెలుసా మీకు ఆ విషయం? ఏమో నాకు అంత బ్రీఫ్ గా తెలిసి. యేసు ప్రభు గారు యూద వంశస్థులో జన్మించిన వారు. యూద వంశస్థులో జన్మించిన తర్వాత ఆయన యూదుడుగానే ఎంచబడ్డారు. అది ఇక్కడ జనం ఏంటంటే ఆయన పేరు క్రీస్తు. కానీ ఈ జనాంగం మొత్తం ఈయన అనుసరించే మార్గంలో ఏమైందంటే, ఈ పౌలు గారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఇక వాసన చెప్పాలంటే బైబిల్లో ఎక్కడ క్రిస్టియానిటీ అంటే క్రిస్ట్ అనేది ఒక మతం అని చెప్పి, రిలీజన్ అని చెప్పేసి మాత్రం ఎక్కడ లేదు బైబిల్లో లేదు. కానీ ఏంటంటే ఆయన అనుసరించేవారు, ఆయన బోధనలు అనుసరించేవారు మొత్తము క్రిస్టియానిటీ అని చెప్పేసి కొంతమంది అంటే ఒకప్పుడు. నేను ఇంత అగ్రీ చేస్తా, ఓకే, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు క్రిస్టియానిటీ అంటే యేసు ప్రభువుని అనుసరించాలి, ఓకే. ఇప్పుడు సాఫ్ట్ గా మాట్లాడే వాళ్ళు నేను చూడలేదు బిట్టు, చాలా వరకు చూడలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ వీడియోస్ చూస్తే కూడా నువ్వు కూడా కొంచెం ర్యాష్ గా ఇస్తావు. ఇప్పుడు నువ్వు నా వీడియోస్ చూడు, నేను అబ్బాయిలకు ర్యాష్ గా ఇస్తా, అమ్మాయిలకు ఇవ్వను. నేను అమ్మ, అక్క, చెల్లి అనేసి కౌంటర్ ఇస్తా. నీవి కూడా కొంచెం ర్యాష్ గా ఉంటాయి. నువ్వు కొంచెం మేల్ ఫీమేల్ జెండర్ తేడా లేకుంటే నువ్వు కూడా కౌంటర్ ఇస్తావు. విను, నువ్వు ఇంత ప్రేమగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు కూడా బ్యాలెన్స్ అవుట్ అవుతుంటావు. ఇప్పుడు జీజస్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూడించాలి. సో క్రిస్టియానిటీలో ఉండే వాళ్ళు ఏ ఒక్కటి ఫాలో చేయరు. నేను చాలా నీకు ప్రూఫ్ తో నేను వీడియోలు పంపిస్తాను. నేను అదంతా ఒప్పుకుంటానన్నా. ఇప్పుడు మతాన్ని నేను ఒప్పుకుంటాను. మీరు చెప్పేది ప్రతి దానికి ఇప్పుడు నాకు వాసన చెప్పాలంటే నాకే మెంటల్ వేసింది ఒక్కొక్కప్పుడు. దేనికి వేసింది అంటే, వీళ్ళందరూ చేసేది ఇప్పుడు వాసన చెప్పాలంటే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారే ఉన్నారా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా క్రిస్టియానిటీ మొత్తము హతసాక్షి మిగిలిపోయారని చెప్పేసి మేము నమ్ముతున్నాం, ఎవరో చంపేశారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. దాన్ని ఏమంటారు? హతసాక్షి అంటారు. హతసాక్షి కూడా ఎవరికి పడితే వాళ్ళకి రాదన్న, ఎవరికో ఒక్కరికే వచ్చి దేవుళ్ళు. అంటే ఇప్పుడు మీ బిలీవ్ ఏంటంటే ప్రవీణ్ పగడాలని చంపేసారు అంటూ మా నమ్మకం అన్న. ఇప్పుడు వాసన చెప్పాలంటే మనం 2 నిమిషాలు దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరు చంపిండొచ్చు అనుకుంటావు నీ మైండ్ లో చెప్పు అన్న. నా మైండ్ లో ఇప్పుడు ఇండియా మొత్తం ఏం నడుస్తుంది చెప్పండి అన్న ఒకసారి.
వద్దు, మనం ఇండియా గురించి వద్దు, నీ గురించి నా గురించి మాట్లాడుతున్నాం. ఫలానా వ్యక్తి చంపారని చెప్పేసి నేను చెప్పగలన్నా? ఫలానా వ్యక్తి అని పేరు చెప్పకు. నీకు క్రిస్టియానిటీ చంపిందా, లేకపోతే హిందూ వాళ్ళు చంపిరా, ముస్లిమ్స్ చంపిరా? ముస్లిమ్స్ మీద కూడా ఒక సెమ్మియో ఒక ఆయన మీద కూడా థ్రెడ్ ఉంది అని చెప్పి అనగా నేను కూడా విన్నా, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఆయన ఇప్పుడు ఆయన మతాన్ని చాలా కించబట్టి మాట్లాడిండు. తప్పు కదా. ఇప్పుడు ఏ విషయంలో కించబట్టి మాట్లాడారు? ఒక్క విషయం చెప్పండి. వీడియో కూడా పెడతా. ఏమన్నా అంటే చెప్పండి. అలా అలా మౌలానా ఏమంటారు వాళ్ళని, మేము మసీదుకి వచ్చి నమాజ్ చేస్తుంటే మా ముందు ముస్లిం యువకులు వంగి నమాజ్ చేస్తుంటే మేము అల్లం చూడాలా వాళ్ళని చూడాలా? విన్నా నేను. అది జరిగిన సంఘటనే కదా చెప్పింది. ఒకటి చెప్పనా, నేను చెప్తా. అది తప్పు. అది జరిగింది వాళ్ళు అన్నారా? అందులో వాళ్ళ దాంట్లో ఉన్నదా? ఇప్పుడు మనం హిందూగా మనుషుల మధ్య జరిగిందన్న, జరిగింది. ఇప్పుడు ఒక మాట అన్నా నేను, ఇప్పుడు మీరే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చేయండారు. ఇప్పుడు నేను మీ దాంట్లో చెప్తాను. నేను మీ దాంట్లో ఇప్పుడు కూడా ప్రజెంట్ జరిగేది కరుణాకర్ అన్న గాని, లలిత్ కుమార్ అన్న గాని, రాధా మనోహర్ దాస్ గారు గాని, వాళ్ళు ఎట్లా వరస్ట్ గా మాట్లాడుతున్నారు ఒక్కసారి మీ మనసు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు అందులో వరస్ట్ ఏముందో చెప్పు, నేను క్లారిటీ ఇస్తా. వరస్ట్ లేదా? ఏం వరస్ట్ అన్నదో చెప్పు. అందులో నాకు ఇది అన్నాడు అది అన్నాడు అని చెప్పు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా బిట్టు. ఇప్పుడు నీ సిద్ధాంతం నీ ఇంటి వరకు ఉంటేనేమో బాగుంటుంది. నేను ఒక చిన్న లాజికల్ క్వశ్చన్, వరస్ట్ గా మాట్లాడుతూ అంటున్నావు. సరే అనుకున్నా వరస్ట్ గా మాట్లాడుతుందని. లొల్లి ఏడైతుందంటావు నువ్వు? కొట్లాట ఏడ స్టార్ట్ అవుతుందంటావు? చెప్పు ఒక మాట. క్రిస్టియన్ ఇంట్లో ఉన్నప్పుడే లొల్లి వస్తుందా, లేకపోతే క్రిస్టియన్ హిందూ ఇంటికి వస్తే లొల్లి అవుతుందా, హిందూ క్రిస్టియన్ ఇంటికి పోతే లొల్లి వస్తుందా? ఇప్పుడు మీరు అన్నది మీ పాయింట్ లో ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ అర్థమైందంటే, ఇంటింటికి తిరిగేసి మీరు సువార్త చెప్తున్నారు కదా, మీ దేవుని గురించి మీరు ప్రచారం చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి మీరు అన్నారు కదా. ఆ పాయింట్ దగ్గర కదా మీరు అంటుంది. ఇప్పుడు ప్రచారంలో కూడా ఒక టైప్ ఉంటుంది. నేను చెప్తా. ఒక విధం ఉంటది. ఇప్పుడు మీరు ఎందుకు ప్రచారాలు చేస్తా అంటే ఏమంటారు చాలా మంది, మా దేవుడు మాకు సువార్త చెప్పమన్నాడు. ఎందుకు సువార్త చెప్పమన్నాడు అంటే ఆయన గురించి తెలుసుకోవాలి, చెడు జరుగుతుంది అంటే మనసు అందరూ ఇట్లా స్వర్గానికి పోవాలి, రక్షించబడాలి, కాబట్టి మేము సువార్త చెప్పి అంటే అందులో కన్వర్ట్ చేస్తున్నాం, ఇక వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్లా అంటారు అని అంటారు కదా. ఇదే కదా ఆన్సర్. మళ్ళీ అలాంటప్పుడు ఫస్ట్ హిందూస్ కు ఇంటి ముందుకు వచ్చే ముందు చాలా మంది క్రిస్టియన్స్ దరిద్ర పనులు చేస్తారు. మనం వీడియోలో చూస్తున్నాం. పాస్టర్లు టచ్ అనే ప్రోగ్రామ్ తో ఎంతో మంది చిన్నపిల్లలు చచ్చిపోయారు. నీకు తెలిసి ఉండొచ్చు, నువ్వు చూసి ఉండొచ్చు. తర్వాత మోసాలు చేసుడు, దశమ వాళ్ళతో రేపులు చేసుడు. ఒక దళితుడు మొన్న ఒక చిన్న పిల్లని 14-13 ఏళ్ల పిల్లని వేధిస్తుంటే వాడిని అరెస్ట్ చేస్తే వాడిని రిలీజ్ కావాలని ప్రేయర్ చేస్తారు కొంతమంది క్రిస్టియన్స్, రెడ్ హ్యాండ్ గా దొరికినాక కూడా. సో అలాంటి క్రిస్టియన్ ఇంటికి ఎందుకు పోరు ఈ క్రిస్టియన్స్? సువార్త మనం క్రిస్టియన్లు ఉన్నాం కదా. ఫస్ట్ ఇప్పుడు మా ఇంట్లో ఎవరన్నా తాగుబోతలు, పక్కింటి తాగుబోతలు అంటే మా ఇంట్లో నేను చెప్పని పోతున్నా మా ఇంట్లో తాగుబోతలు ఉండదు. నేను మా ఇంట్లో తాగుబోతుని పెట్టుకొని పక్కింటి అనేది నువ్వు తాగుతావు అని చెప్పడం కరెక్ట్ కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నేను సక్కగా ఉంటే కదా పక్కన పోయి నేను నీతో చెప్పాలి. క్రిస్టియానిటీలో చాలా చెడులు ఉన్నాయి, చాలా దరిద్రాలు ఉన్నాయి. నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకోవా అన్నా? నీకు నిన్న మొదట చెప్పానన్నా. అయితే నేను మా వాళ్ళు నేనే అన్నా కదా అన్న, మనలో మనం సరి చేసుకొని వాళ్ళని అనాలన్నా. కానీ దేవుడు చెప్పింది మాకు. ఇప్పుడు సువార్త చెప్పేవాడు ప్రతి ఒక్కరు చెప్పట్లేదు కదా. అవును చెప్తారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏం చేస్తారు తెలుసా? హిందూస్ ని టార్గెట్ చేస్తారు. అది కూడా ఎవరు? కొంచెం గరీబ్ హిందూస్ ని. నేను అనేది ఏంటంటే మీరు ముస్లిమ్స్ కోసం వార్త చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మీ క్రిస్టియానిటీలో తప్పుతో దారి తప్పుతున్న గొర్రెలు ఆల్రెడీ గొర్రెగా మారిన, ఇప్పుడు గొర్రె తప్పుగా అనుకోకు, మీ దేవుడు చెప్పిన కాబట్టి నేను చెప్తున్నా. గొర్రె దారి తప్పిన గొర్రె పిల్లని మీ యేసయ్య దారిలో పెడతాడు. సో నేను అనేది ఏంటంటే ఆల్రెడీ తొవ్వ తప్పుతున్న క్రిస్టియన్స్ ని ఎందుకు సువార్త మళ్ళీ చెప్పి వాళ్ళని సరైన మార్గంలో పెట్టారు? ఆ బెల్లంపల్లి ఇంకోలో టచ్ ప్రోగ్రామ్ ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా చెయ్యొద్దు. బైబుల్ ఇవన్నీ లేదు, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? నా క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఫస్ట్ క్రిస్టియానిటీ మొత్తము సూపర్, ఓకే, ఇలా ఇంకా బ్యాడ్ లేదు అన్నట్టు మీరు మంచి వాళ్ళందరూ వెళ్ళి ఈ చెడ్డ వాళ్ళు ఉన్న వాళ్ళని మంచిగా మార్చేయాలి. తర్వాత ఆటోమేటిక్ మేమే వచ్చేస్తాం మీ దాంట్లో. అవునా కదా? ఇప్పుడు మన దాంట్లో క్లియర్ గా పక్కింటి చెప్పడానికి పోవాలి. ఇప్పుడు ఒక మాట అన్న, మీ దాంట్లో ఏం లోపాలు లేవా? ఇప్పుడు మా దాంట్లో ఏం లోపాలు ఉన్నాయి చెప్పు, నేను నీకు ఆన్సర్ ఇస్తాను. ఒక లోపం ఉంది, మేము వచ్చి పక్కన వాళ్ళని మా దాంట్లో చేరమని చెప్తలేం కదా. అయ్యో అన్న, అలా కాదన్నా, నేను పక్క దాంట్లో చేరమని చెప్పేసి అది కాదు లోపం నేను అనేది. ఏం లోపం? ఇప్పుడు మనిషిలో లోపం లేకుండా ఉండిద్దా? సరే ఏం లోపం ఉంది మా దాంట్లో? లోపం చెప్పు. నేను అన్ని లోపాలేనన్నా. ఒకటేంటి? అన్ని లోపాలే. అన్నా ఇప్పుడు మనిషి స్వభావంలో ఇప్పుడు మీరు పాపం చేసి గుళ్ళోకి వెళ్ళి ఇప్పుడు ఒక హత్య చేసేసి మీ దేవుడు హత్య చేయమని చెప్పేసి అంటాడా? కానీ మీ దేవుడు హత్య చేస్తే క్షమిస్తా అంటుండు కదా.
ఎవరు ఒక్కసారే అంటే ఒక్కసారి ప్రాణం తీయొచ్చా? అన్న నువ్వు ఆయన్ని ఇప్పుడు తెలుసుకో మనం అన్న. ఒక మనిషిని చంపుతున్నామంటే ఆయనకి పెళ్ళాం పిల్లలు బాధ్యత వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చాలా మంది ఉంటారు. కానీ నేను చెప్తా, నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్న దేవుడికి హిందువులో ఉన్న దేవుడికి తేడా నేను చెప్తా విను. ఇప్పుడు నువ్వు హత్య అన్నానుగా నేను ఈ మాట చెప్తున్నా. ఇప్పుడు క్రిస్టియన్ దేవుడు ఏంది, ఒక్కసారి గానీ 2 సార్లు గానీ ఒక సింగిల్ టైం కూడా గానీ ఒక పాపాన్ని క్షమిస్తుందంటే అది పెద్ద పాపమా నా ఉద్దేశం. మీ క్రిస్టియన్లు ఏంది, నువ్వు బాప్తిజం తీసుకుంటే మీరు చెప్పిన ప్రకారం నేను విత్ రిఫరెన్స్ ఒక మాట చెప్తానన్నా. మనిషి అంటే పౌలు గారు ఉన్నారన్నా, పౌలు గారు ఉన్నారు. నేను కంప్లీట్ చేసిన ఆన్సర్ చెప్పు. చెప్పండి. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఎట్లా అంటే నువ్వు ఏ పాపం చేసినా ఒక్కసారి కానీ 2 సార్లు కానీ బాప్తిజం తీసుకుంటే అన్ని పాపాలు క్షమించేస్తాడు. ఒక్కసారి అదిగో ఆ తర్వాత అది తీసుకున్న తర్వాత వాడు తెలిసి చేశాడంటే మాత్రం ప్రభు ఏమన్నాడంటే మీ ఇందాక కూడా చెప్పాను నేను మాత్రం ఖచ్చితంగా తీర్పు తీస్తానికి వస్తున్నాను. వాడి క్రియలను బట్టి కానీ వాడి మాటలను బట్టి కానీ ఖచ్చితంగా నేనే తీర్పు తీర్చమని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఒక మనిషి అన్యాయం జరుగుతుంది కదా, ఇప్పుడు ఒక మర్డర్ చేసేసిండు, వాడిని అన్యాయం జరిగినట్టే కదా, వాని కుటుంబానికి అన్నా. ఇప్పుడు దేవుడు అనే కూడా చేయమని చెప్పేసి అండవు అర్థమవుతుందా? ఇప్పుడు నా బైబిల్ ప్రకారం వస్తే నరహంతకులు మారిన చాలా మంది ఉన్నారు. అర్థమవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలు గారు చెప్తున్నాను. సౌల్ అనే వ్యక్తి ఓల్డ్ టెస్ట్ మొత్తం మహా జ్ఞాని ఆయన. ఓల్డ్ టెస్ట్ మొత్తం నేను వింటాను. ఈ దాన్ని కంప్లీట్ చేయండి, నేను మధ్యలో ఆపేస్తా, మళ్ళీ మర్చిపోతా. చెప్పండి. క్రిస్టియానిటీలో జీసస్ ఏమంటాడు, బాప్తిజం తీసుకుంటే మీరు ఏ పాపం చేసినా నేను క్షమించేస్తా అంటాడు. ఫస్ట్ టైం సరే ఫస్ట్ టైమే కానీ ఫస్ట్ టైమే ఏ పాపం చేసినా అన్లిమిటెడ్ ఏ పాపం చేసినా క్షమించేస్తా అంటాడు. అదే నువ్వు హిందూ ధర్మానికి వచ్చినావు అనుకో, హిందూ ధర్మం దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ఎగ్జాంపుల్ నీకు చూపించి మరి చెప్తా. పాపం చేసేవాడు నా భక్తుడైనా నేను విడిచిపెట్టా అంటాడు, శిక్షిస్తా అంటాడు. రావణాసుడు కారణం, రావణాసుడు ఎగ్జాంపుల్. రావణాసుడు కంటే పరమశివ భక్తులు ఎవ్వరూ లేరు. నా భక్తుడే కదా సీతనెత్తుకోవద్దు, ఆయన ఊకోలేదు కదా. సో ఇక్కడ ఏంటంటే అన్యాయం జరగద్దు. మళ్ళీ మా భగవంతుడు ఏమంటాడంటే నా భక్తుడు కాకపోయినా న్యాయంగా బతికేవాడిని కాపాడుతా అంటాడు. నా భక్తుడు అయినా సరే తప్పు చేస్తే శిక్షిస్తా అంటాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ రెండిట్లో ఏది మంచిగా అనిపిస్తుంది నీకు? ఏం మంచిగా లేవన్నా, ఏది మంచిగా లేవు. ఇప్పుడు మీ దాంట్లో ఏం మంచిగా లేవు వాసన చెప్పాలంటే. తప్పు చేసినా శిక్షించొద్దు అంటావా? అర్థం కదా ఏంటన్నా? ఇప్పుడు తప్పు చేసినా శిక్షించొద్దు అంటావు. నీ పాయింట్ ఎట్లా ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు మీ పాయింట్ ఎట్లా ఏమంటున్నారంటే తప్పు చేసినట్టు ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పేసి అంటున్నారు. నా భక్తులు మీ దాంట్లో ఖచ్చితంగా మీరు అన్న మాట ఖచ్చితంగా చెప్పేసి మీరేమంటున్నారు అంటే ఎవడైనా సరే ఏ భక్తుడైనా సరే ఖచ్చితంగా శిక్ష అనేది ఉండాలని చెప్పేసి అన్నారు. తప్పు చేస్తేనే అంటుంది, తప్పు చేస్తే అంటుంది. అదేంది, ఇది ఒక నరహంత చేస్తేనే అంతేనా? నరహత్య చేస్తే పాపం అన్ని అంటే ఏంటి? పాపంలో ఏం వస్తాయి చెప్పండి ఒకసారి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు క్రిస్టియన్ చెప్తారు, నరహత్యలు చేసినా, వ్యభిచారం చేసినా, మోసం చేసినా, రేప్ చేసినా, ఏం చేసినా క్షమించే దేవుడు ఎవ్వరు వేరే దాంట్లో మా దాంట్లో ఉంటారని చెప్తారు. ఇప్పుడు అన్నా బిటు నువ్వు లేవు అంటే నువ్వు వీడియోలో పంపిస్తాను నీకు. ఇది ఇట్లా లేదు అన్నావు అనుకో, చెప్పిన పాజిటివ్ నేను నీకు లేదని చెప్పేసి అట్లా నీ హృదయంలో నీ సహోదరుని పట్ల నువ్వు అతని మీద కీడు తలపించుకోవాలని ఒక ఆలోచన ఉన్నా సరే పాపమే. అర్థమైందన్నా? మళ్ళీ ఆ పాపని ఎందుకు క్షమిస్తుండు? అదేనన్నా, అంటే నేను ఆ ఆలోచన రాకుండా ఉండాలంటేనే ఆయన ఆరాధించుకోవాలి. నేను చాలా సహాయం చేసే దేవుడు. బైబిల్లో అన్ని డబల్ మీనింగ్ ఉంటది. డబల్ అంటే డబల్ మీనింగ్ కాదు, రెండు అర్థాలు ఉంటాయి. అంటే ఎస్ ఉంటది, నో ఉంటది. అర్థమైందన్న పాయింట్ నీకు? నీకు మొత్తం అన్న ఒకసారి మనిద్దరము ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకున్నాం. షూర్ గా నేను అదే చెప్తున్నా. అందుకే ఒకసారి కూర్చొని నువ్వు మళ్ళీ మనం జస్ట్ వీడియోలు తీసేవాళ్ళని ఇలానే మాట్లాడుకుందాము. వీడియోలు తీసే వాళ్ళే కావాలి అన్న. ఏది ఏమైనా సరే నువ్వు నా అన్నవే, నువ్వు నా అన్నవే. సరే మాట్లాడుతున్నాను. నాకు అన్నలు లేరు అన్న, నాకు అన్నలు లేరు. ఇప్పుడు ఒక తమ్ముడు తప్పు చేశాడంటే అన్న దండించుకోవాలి, లేకపోతే అన్న తప్పుడు మార్గం వెళ్తుంటే తమ్ముడు అన్న ఇదన్నా పరిస్థితి అని చెప్పేసి చెప్పుకోవాలి. అంతేగాని మన ఇద్దరం అంటే ప్రేమ ఉండాలన్న, ప్రేమ ఉండాలి కానీ ప్రేమ ఉండాలి. ఈ కొట్లాటలు బంద్ కావాలి, ఇవన్నీ బంద్ కావాలి. దానికి సొల్యూషన్ నీ చేత్తోనే చేయించాలన్న ఉద్దేశంతో నేను నీకు ఫోన్ చేసినాను. నంబర్ పెట్టాను, నేను నీకు ఫోన్ చేసిన అన్న.
నేను ఎందుకు ఫోన్ చేశాను, నాకు ఫస్ట్ మెసేజ్ చేస్తావు, నేను ఎవరు నార్మల్ చేశాను, నేను చూస్తే ఏముంది నీకు కూడా కౌంటర్లు ఇచ్చిన వీడియోలలో. అన్న నువ్వు నన్ను కూడా ట్రోల్ చేసావు కదన్నా. ట్రోల్ చేయలేదు, కౌంటర్. నేను తప్పు చేస్తే హిందూస్ కూడా ఇచ్చిన బిట్టు. నేనేమో క్రిస్టియన్స్ కి కాదు, ముస్లిమ్స్ కూడా ఇచ్చిన, హిందూస్ కూడా ఇచ్చిన నేను కౌంటర్. మా దాంట్లో తప్పు చేస్తే ఎవరిని క్షమించాం, మా వాడు బయట తేడా లేదు. మేము తప్పు చేసి మా వాడిని కడుపులో పెట్టుకోము, మంచి చేసినప్పుడు బయట వాడిని పాడేయము. సేమ్ నేను కూడా అంతేనన్నా. అది ఉండాలి ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేంటంటే నేను స్టార్ట్ చేస్తాను, మీతోనే స్టార్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను చేసే ఈ పని మీతోనే మొత్తం క్రిస్టియన్ తో స్టార్ట్ చేపిస్తా. ఏది తప్పు ఏది నిజము ఈ లొల్లిలు కావద్దు. నాకు నేనైతే విత్ రిఫరెన్స్ చూపిస్తాను, మీరు కూడా నాకు విత్ రిఫరెన్స్ చెప్పాలి. ఏం చూపించాలి? ఇప్పుడు నేను అడిగిన నాకు సంబంధించిన డౌట్స్ మీరు మీ దాంట్లో విత్ రిఫరెన్స్ కావాలి. నేను నాకు అడిగిన దాంట్లో విత్ రిఫరెన్స్ అయితే నేను పక్కా చెప్తున్నాను అన్న. ఇప్పుడు జరిగే క్రిస్టియానిటీలో అన్న బైబిల్ కి అన్ని విరుద్ధమే. ఓకే, నేను చెప్తా, ఒక మాట చెప్తా. ఇప్పుడు హిందువుల వల్ల, హిందూ గ్రంథాల వల్ల, హిందూ దేవుళ్ళ పూజల వల్ల ఎవరికి ఏం నష్టం జరగట్లేదు. నేను చెప్తాను అన్న, సింగిల్ వాళ్ళే చెప్పమంటావా? చెప్పు పర్లేదు. సనాతన ధర్మం అంటే 2 ముక్కలు తెలిసి చెప్పాను నాకు. సనాతన ధర్మం అంటే ఆది అంతము లేనిది. అవునా సార్? ఇప్పుడు సనాతన ధర్మం పాటించాలంటే సనాతన ధర్మంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు పాటిస్తున్నారా? ఏం ఆచారాలు ఉన్నాయి నాకు చెప్పు, నేను చెప్తా. అవి ఉన్నాయి లేవో నేను చెప్తాను. నాకు ఫస్ట్ చెప్పు, ఏం ఆచారాలు? భర్త చనిపోతే భార్యని చితిని మీద కాల్ చేయడము, అది ఉందా లేదా సనాతన ధర్మంలో? చెప్పు నాకు అన్న. అది కాదన్నా, ఒక మాట అన్న, మీ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి మీకు? అది జరిగినది. నేను ఒక మాట చెప్తా విను. మీకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఒకటి చెప్పండి నాకు. బిట్టు నేను లైన్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఫస్ట్ విను. ఏమిటికి అది జరిగినది, కానీ అది ఏ గ్రంథాల్లోనేది చెయ్యాలి అని ఉన్నది. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు తండ్రి దశరథుడు. ఇప్పుడు భర్త చనిపోతే సతీసాగానం అంటున్నావు నువ్వు. సతీసాగానం అంటే మరి దశరథుడు చచ్చిపోతే దశరథుడు 3 పాలని సతీసాగానం ఎందుకు చేయలేదు? చెయ్యాలి కదా, మరి ఎందుకు చేయలేదు అంటున్నా నేను. అదే అని అంటుంది. మీ గ్రంథాల ప్రకారము ఇప్పుడు మీకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? అది ఏ గ్రంథంలో ఉంది చెప్పు బిట్టు, నేను వెతుకుతా. అన్న నేను అనేది అందరూ అంటున్నారని చెప్పి చెప్తున్నా. దానికి కావాలంటే ఖచ్చితంగా దాన్ని రిఫరెన్స్ నేను తీసుకుంటా. అన్న నేను ఏ గ్రంథంలో ఉన్నా విత్ రిఫరెన్స్ నేను తీసుకుంటా. నువ్వు అడిగిన దానికి ఏ గ్రంథంలో ఉన్నా అడిగావు కదా, ఖచ్చితంగా నేను సాధిస్తాను, దాన్ని సంపాదించుకుంటా. నేను 100% నేను బాప్తిజం తీసుకుంటా. నువ్వు సతీసాగనం నువ్వు బాప్తిజం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను చెప్తున్నా ఎందుకు సతీసాగనం లేదు నాన్న. ఇది ఛాలెంజ్. బాప్తిజం అంటే అన్న ఒక మాట, ఛాలెంజ్ ప్రకారం తీసుకోవడం కాదు బాప్తిజం అంటే. అరే నేను చెప్తా, నీకు క్లారిటీ ఇస్తా. ఇక్కడ నువ్వు నా అన్నవని అన్నావు కాబట్టి నీకు క్లారిటీ ఇస్తా. నువ్వు ఫూల్ కావడం నాకు ఇష్టం లేక నీకు క్లారిటీ ఇస్తా. ఇప్పుడు కొన్ని గ్రంథాలలో ఏముంటదంటే భర్త చనిపోయి కొన్ని రోజులు, అంటే ఇప్పుడు భర్త చచ్చిపోతాడు కదా, విధవరాలు ఆమె కొన్ని రోజులు అలాగే భర్త పేరు మీద పెళ్లి చేసుకోకుండా తప్పు చేయకుండా ఉండి అట్లా ఉండి తను చావొచ్చేదాకా చచ్చిపోయి ఉన్న ఆమె స్వర్గం పోతుంది. సెకండ్ ఇంకోటి ఏంది, భర్త చనిపోతే ఇది భారతదేశం ఏదైతే ఉందో సనాతన ధర్మం అయితే గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు ఈ సనాతన ధర్మం. నేను చెప్తున్నా నీకు అర్థం కావాలని చెప్తున్నా. కొన్ని గ్రంథాలలో ఏముంది, నువ్వు ముందే ఫూల్ కావద్దని చెప్తున్నా, నా తమ్ముడుగా చెప్తున్నా నీకు. అయితే నువ్వు మళ్ళీ ఆ రెఫరెన్స్ నాకు చాలా మంది పెట్టిరు, ఆ రెఫరెన్స్ కావు. సతీసాగనం భర్త చనిపోతే ఖచ్చితంగా భార్యను కూడా చంపాలి అనే గ్రంథం చూపించాలి. అదే సెకండ్ ఏంటంటే భర్త అప్పట్లో అంటే ప్రతివతలు చాలా ఎక్కువ ఉండేది. ఏంటి అవును చూపించాలి. చెప్తా 3 ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే గ్రంథాలలో ఉన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఫస్ట్ ఏంది, భర్త చనిపోయిన ఆవిడ వేరే పెళ్లి చేసుకోకుండా ఆమె చావొచ్చేదాకా చచ్చిపోయి ఆ భర్త మీదే తప్పు చేయకుండా చనిపోయిన అమ్మ స్వర్గం పోతుంది. తర్వాత భర్త చనిపోయి తట్టుకోలేక భర్త మీ అపారమైన ప్రేమతోని తను కూడా తన ఇష్టంతో ఆత్మాహుతి చేసుకుంటది అనమాట. అంటే తనుగా సూసైడ్ చేసుకున్న అమ్మాయి 3.5 సంవత్సరాల కోర్టులో భర్తతోటి బలవంతంగా ఉంటుంది. అక్కడ భర్త ఇష్టం అవసరం లేదు. మళ్ళా ఇప్పుడు తనంతట తాను ప్రాణం తీసుకుంటే ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారన్న, ఆ స్వర్గం పోతాం. ఆమె త్యాగం అక్కడ మెచ్చుకుంటుంది దేవుడు. అవును ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ప్రాణం పోసిన దేవుడు అంటే దేవుడు, అవును కదా. ఇప్పుడు ఆ దేవుడు ఆజ్ఞ లేకుండా మనంతటి మన ప్రాణం తీసుకుంటే ఖచ్చితంగా నరకానికి పోతామా, లేకపోతే దేవుని దగ్గరికి పోతామా? ఇప్పుడు నేను చెప్తా, మనం ప్రాణము ఖచ్చితంగా దేవుడు చెప్పిన టైంకి పోతాం లేదు. ఇప్పుడు నేను చెప్తా,
ఇప్పుడు అకాల మృత్యు అంటారు, మీరు నమ్మరు కానీ నేను చెప్తున్నా. అకాల మృత్యు అనేది ఉంటుంది, అంటే చావు రాకముందే చచ్చిపోవడం అనమాట. అలా చచ్చిపోయిన వాళ్ళు అంటే దేవుడు మళ్ళీ ఆయనకి 80 ఏళ్ళ చావు రాసిండు, మధ్యలో వాడు చచ్చిపోతాడు ఏదో కారణంగా. ఎందుకు అట్లా అవుతుంది అంటే దేవుడు ఇక్కడ మన తలరాత అన్ని ముందే రాసిండవు. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చిండు, అంటే సొంత ఆలోచన, సొంతంగా బతికే విధానము, దాని వల్లనే పుణ్యపాప కర్మలు ఉన్నాయి. సో అలా సొంతంగా ఆలోచన వల్లనే ఇవి కొన్ని మన రాతకి అగేన్స్ట్ గా జరుగుతుంటాయి అన్నమాట. అయితే అలా ఉన్నప్పుడు భర్త చనిపోయిన స్త్రీ తన భర్త, ఇప్పుడు ఎలాంటి స్త్రీలు ఉంటాయి మన భారతదేశంలో, ఇప్పుడు గ్రంథాలు చూడు, భర్తకు కళ్ళు లేవని చెప్పి నేనెందుకు భర్త చూడని లోకం నేను చూస్తాను చెప్పి చనిపోయేదాకా కళ్ళ గంటలు కట్టుకోలేదు. అవునా? అవునన్నా. సావిత్రి తన చనిపోయిన భర్తని యమధర్మరాజుని 30 తిప్పలు పెట్టి తిరిగి తన ప్రాణం దక్కించుకుంది. అవునా? అలా అంత గొప్ప స్త్రీలు వాళ్ళు అలా త్యాగ స్త్రీలు ఉన్న స్త్రీలు తనకు తాను ఇష్టంగా ఆత్మాహుతి చేసుకుంటే స్వర్గానికి పోతారు. మళ్ళీ ఇక్కడ మేల్ కి ఇంపార్టెన్స్ ఇయ్యరు, మళ్ళీ ఫీమేల్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎలా అంటే అలా సొంతంగా ఆత్మాహుతి చేసుకున్న స్త్రీ ఎవరైతే ఉంటారో భర్తకి ఇష్టం లేకపోయినా 3.5 కోట్ల సంవత్సరాలు భర్త వెంబడి స్వర్గంలో ఉంటుంది ఆమె. అలా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. సో నాకు ఇలాగే ఫీమేల్ ని ఇంపార్టెన్స్ నాకు బైబిల్లో చూపించాలన్నది. ఓకే, ఫీమేల్ ని మీకు బైబిల్లో చూపించాలి. ఇంపార్టెన్స్ మేము ఎలా ఇంపార్టెన్స్ ఇస్తామో మా గ్రంథాలలో ఆ ఇంపార్టెన్స్ బైబిల్లోని ఫీమేల్ అంటే అమ్మాయిలకి, లేడీస్ కి ఇంపార్టెన్స్ చూపించాలి నాకు. ఖచ్చితంగా చూపిస్తానండి నేను. చూపించాలి. సో ఇది అనమాట. కానీ సతీ సహగమనం ఎక్కడా లేదు. నువ్వు దోలాడినా దొరకదు. ట్రై లెవెల్ బెస్ట్, నువ్వు దోలాడితే నేను ఎందుకు వద్దంట, కానీ నువ్వు దోలాడి నాకు చూపించు. కాకపోతే ఇవి ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి. నువ్వు చెప్పిన సతీ సహగమనం ఎక్కడా లేదు. అది ఉన్నట్టయితే దశరథుడు 3 భార్యలు, దశరథుడు చనిపోయినాక సతీ సహగమనం చేయాలి. ఎందుకు చేయలేదు? అది లేదు కాబట్టి చేయలేదు. చాలా ఉన్నాయి, కొన్ని అడ్మిట్లు వచ్చినాయి, ఫస్ట్ నుంచి లేవు. ఇప్పుడు తక్కువ కులం ఎక్కువ కులం అని ఉన్నదని మీ దాంట్లో అంటారు. నేనే చెప్తాను నీకు ముందే, తక్కువ కులం ఎక్కువ కులం, కులము అనేది సనాతన ధర్మంలో ముందు నుంచి లేదు. వర్ణాలు ఉన్నాయి, శ్రీకృష్ణుడు 4 వర్ణాలు ఉన్నాయి, కానీ కులాలు. వర్ణాలకు కులాలకు తేడా ఏంటంటే కులములో ఏ కులంలో పుట్టినోడు ఆ కులంతో పిలువబడతాడు. ఇప్పుడు మనుషులు పెట్టుకునేవి. కానీ వర్ణాలంటే నువ్వు పుట్టుకని బట్టి కాదు, చేసే వృత్తిని బట్టి నీ ఐడెంటిఫికేషన్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. శూద్రుడిని కడుపులో పుట్టిన వాడు వేదాలు నేర్చుకుంటే బ్రాహ్మణుడు కావచ్చు. వైశ్యుని కడుపులో పుట్టిన వాడు క్షత్రియ విద్యలు నేర్చుకుంటే క్షత్రియుడు అని పిలుస్తాడు, శూద్రుడు అని పిలువాడు. మళ్ళీ ఇట్లా అంటే పుట్టుకని బట్టి కాదు, చేసే వృత్తిని బట్టి. అంటే కులాలు కూడా ఎక్కడ లేవు, కులాలకు సంబంధించిన ఏ గ్రంథాలు లేవు. అది చూపిస్తే నేను ఒప్పుకుంటా. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, దేని వల్ల వచ్చినాయి కూడా నేను చెప్తాను.